అబ్బబ్బబ్బబ్బా ఈ కోతులు ఒకటి ఈ దండాలు తెంచి పడేస్తూనే ఉన్నాయి. బట్టలు ఆరేసుకుందాం అంటే ఎంత ఇబ్బందిగా ఉంది. అరే కోతుల గోడెక్కి కూర్చున్నావేంట్రా? ఆ దండం కడుదురా, కొంచెం బట్టలు ఆరేసుకోవాలి, ఎండంతా పోతుంది. ఇదేమో ఇక్కడ ఉంది, అదేమో అక్కడ ఉంది, ఎట్లా మెట్ట కట్టాలి? నీకే పని చెప్పినా చేత కాదురా. బా గోడ ఇంత శుభ్రంగా ఉంది, దీని మీద మంచిగా ఆరేసుకోవచ్చుగా అమ్మ. మంచిగా ఇలా దీని మీద ఇట్లా ఆరేసుకుంటే ఇవే ఎండుతాయిగా. నీకు ఎప్పుడు తెలియవస్తుందమ్మా, ఇంత అమాయకంగా ఉంటే ఎలా? అవునరా, అమాయకురాలు కాబట్టే నువ్వు అడిగినప్పుడల్లా పెట్రోల్కి డబ్బులు ఇస్తున్నా ఆ బండి వేసుకుని జుయ్యమని వెళ్ళిపోతా ఉంటావు. అమ్మ నీ కొడుకంటే ఏమనుకుంటున్నావు అమ్మ? ఈసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చూడు, రోడ్డు మించి కాదు మేఘాల నుంచి తీసుకెళ్ళిపోతా, ఫ్లైట్ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతా. రిన్ రిన్ రిన్. తెలుసురా, కానీ నువ్వు అలా బండి వేసుకుని అంత స్పీడ్గా వెళ్తుంటే నువ్వు వచ్చేదాకా నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా నీకు? అంత స్పీడ్ వద్దురా, జాగ్రత్త. పైగా హెల్మెట్ కూడా పెట్టుకోవు. నాకు ఎంత భయం వేస్తుందో నీకేం తెలుసురా? అమ్మా హెల్మెట్ పెట్టుకుంటే ఈ ప్రపంచానికి నీ కొడుకే బైక్ నడుపుతున్నాడని ఎలా తెలుస్తుంది? ఇంత అమాయకంగా ఉంటావేంటి అమ్మా నువ్వు? ప్రపంచానికి తెలియక్కర్లేదురా, వాళ్ళ కోసం నాకు టెన్షన్ పెడితే ఎలా? ఒక్కగానొక్క కొడుకురా, నువ్వు ఫోన్ ఎత్తకపోతే నాకు గుండె ఆగిపోయినంత పని అవుతుందిరా. నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నానురా. నీ నాన్న మతిస్థిమితం లేక దేశాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. అన్నయ్య వాళ్ళ సహాయంతో ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని నిన్ను పెంచుకుంటూ బ్రతుకుతున్నాను. చిన్న చిన్న ఆనందాల కోసం నీ ప్రాణాలను పనంగా పెడతావో చెప్పు. వాళ్ళ పంచన బతుకుతున్నావురా, వాళ్ళకు మాట రానియొద్దు, నన్ను బాధ పెట్టొద్దురా. ఇగో టేబుల్ మీద టిఫిన్ పెట్టాను, తినుపో, వెళ్ళు తిను తిను. నాకు తెలుసురా, నేను తినకపోతే నువ్వు తినవు, నువ్వు తినకపోతే నేను తిన్ను. వెళ్ళు తిను. తిన్నానా? వెళ్ళు తిను. చూడన్నయ్య, వాడికి టేబుల్ మీద టిఫిన్ పెట్టాను, తినమంటే తినేదేనట్లేదు. చిన్ను ఎక్కడున్నాడమ్మా? చిన్ను బైక్ యాక్సిడెంట్లో చనిపోయి చాలా రోజులైంది కదమ్మా. ఇంకా నువ్వు చిన్ను భ్రమలోనే ఉన్నావమ్మా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నీకేమైనా పిచ్చా ఏంటి? ఇదిగో మా చిన్ని ఇక్కడే ఉన్నాడు కదా. ఎరా మావయ్య చూడు భలే జోకులు వేస్తున్నాడు. మనం బట్టలు కూడా ఆరేసుకుంటున్నాంగా, ఎంత జోకులు వేస్తున్నాడు. అరే చిన్ను, మావయ్య ఏంట్రా అసలు ఇంత జోకులు వేస్తున్నాడు? నువ్వు చనిపోయావంటాడేంట్రా? ఇదిగో ఇది కూడా ఆరేసేసి, ఇది కూడా ఆరేసే. అరే అటు కాదురా, ఇక్కడ ఎండ ఉంది, ఇక్కడ వెయ్యాలి కదా. నేను ఎన్నిసార్లు చెప్పాను ఆ దండం కట్టమంటేనే కట్టవు. కనీసం గోడ మీద బట్టలైనా సరిగ్గా వేసుకోవాలి కదా, ఆరాలి, ఎండంతా పోతుందిరా. మామయ్య ఏమో. పిల్లలు, మీ ఆనందం కోసం తల్లిదండ్రులని బాధ పెట్టకండి. మీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతికేవారు ఉంటారని గుర్తించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ బైక్ మీద వెళ్ళేటప్పుడు పెట్టుకోండి. అలాగే స్పీడ్ తగ్గించుకోండి. కారులో వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త అండి. ఈ కథ కేవలం కల్పితం మాత్రమేనండి. థ్యాంక్ యూ.